ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే గణబాబు ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ నిర్వహించి 16,000 పోస్టులు భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను అవమానపరిచారని గుర్తు చేశారు. అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా దేశంలోనే నాకు తెలిసి ఒక మొదటి స్థానంలో ఉండబోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసినటువంటిది. అందులో మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానీ, దివ్యాంగులకు కానీ అందరికీ వాళ్ళకి వయసు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అండగా నిలిచాం. అదేవిధంగా ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా టీచర్ స్టూడెంట్ రేషియోకి తగ్గట్టుగా మనం ఆ ఉపాధ్యాయులు ఎక్కడ ఉండాలి, అందుకని టీచర్ స్కూల్స్ కూడా మన మోడల్ స్కూల్స్కి ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా ఈ మధ్యకాలం డిఏఓస్ కానీ ఎంఈఓస్ కానీ చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉంటే ఆ స్కూల్స్ని పక్కన ఉండేటువంటి స్కూల్స్ దగ్గరికి ఎవరికి అభ్యంతరం లేని రీతిలో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక మెరుగైనటువంటి విద్యా విధానాన్ని హై స్కూల్స్ కావచ్చు, యూపీ స్కూల్స్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, స్టార్టింగ్ ఏదైతే ఈరోజు అంగన్వాడీస్ నుంచి కూడా పిల్లలు తయారయ్యే విధానంలో ఆ నర్సరీస్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ రకంగా ఈరోజు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్ ఆ స్కూల్స్ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ని కూడా చాలా మెరుగైనటువంటి విధానంలోకి తీసుకురావాలని చెప్పి ఈరోజు లాస్ట్ 14 ఇయర్స్ కూడా ఈ 14 మంత్స్లో కూడా చాలా వరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన రిఫార్మ్స్లో మా ఎమ్మెల్యేస్ అందరితో కూడా నిత్యం కూడా ఈరోజు లోకేష్ గారు ఒక డైరెక్షన్ ఇస్తూ దేశంలోనే నాకు తెలిసి ఒక మొదటి స్థానంలో ఉండబోతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసినటువంటిది. అందులో మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఎకనామికలీ కర్నూలు జిల్లా కోస్గిలో స్త్రీ శక్తి